చెప్పకుండా అత్తమ్మా చెప్పమంటే చెప్పకుండా మొత్తం ఊరంతా తిప్పబడుతుంది. ఏం చెప్పమంటవే? ఈ కాలంలో బాలింతలు ఎట్లుండనేది చెప్పొచ్చుగా అత్తమ్మా. ఓషి గా ముచ్చటనా అవే గప్పట్ల బాలెంతలు మంచిగా ఎల్లిపాయ దూదిల జుట్టి చెవులల్లో పెట్టుకునేటోళ్ళు విన్నవా, దౌడకు ఓమ పెట్టుకునేటోళ్ళు, నెత్తికి బట్ట కట్టేటోళ్ళు, కడుపుకు బిగిచ్చి బట్ట కట్టేటోళ్ళు, కాళ్ళకు చెప్పులు ఎద్దురు విన్నవా, నొస్టికి అరిచేతులకు అరికాళ్ళకు మంచిగా కాటికే బొట్టు పెద్దగా పెడుదురు విన్నవా. ఇప్పటోళ్ళు అవన్నీ ఏమీ లేవు. అవునా అత్తమ్మా? అంతేనా? కాగబెట్టిన నీళ్ళు తాగేటోళ్ళు, పెద్ద మనుషులు ఏ తిండి పెడితే గా తిండే తినేటోళ్ళు, తల్లి పిల్లని 6 నెలలు కూడా ఇడిచి ఇట్లా పక్కకు జరగకుండా 6 నెలలు కాపలా కాదురు, సంవత్సరం దాకా నెత్తిల పువ్వులు పెట్టనీయకపోదురు. వామ్మో, అవునా అత్తమ్మా? బాలెంతలకు పసుపు మంచిగా ఉడికిచ్చి తల్లి పిల్లకు స్నానం చేపించే ముందు మంచిగా ఉడకబెట్టిన పసుపు రుద్ది తాళం పోద్దురు, ఎల్లిపాయ పొట్టుతోని మంచిగా సాంబ్రాణి పోగేసి ధూపం పడుదురు వాళ్ళకు. అప్పటి బాలెంతని అవసరం ఉంటే తప్ప మాట్లాడనీయకపోదురు. ఏదైనా చెప్పాలనుకుంటే సైగలే చెయ్యాలి, నెత్తిల దువ్వెన పెట్టి కూడా 10 సార్లు దువ్వనీయకపోదురు. అప్పటి పెద్ద మనుషులు చెప్పిర్రు అట్లా, మేము విన్నాం అట్లా, అందుకోసమే మేము గీ మాత్రమని ఉన్నాం. కానీ ఇప్పుడు పిల్లలకు పెద్ద మనుషులు చెప్పినా కానీ లెక్క చెయ్యరు, అందుకే గిన్నె పుట్టేడు రోగాలతో బాధపడుతురు. కానీ ఇప్పుడు మేము అట్లా చెప్పినామనుకో చాదస్తామంటారు. అది పట్టించుకొని ఆచరిస్తే అందరికీ మంచిదే. రేపటి రోజు ఇవన్నీ ఇప్పుడు చేయలేరనుకో, రేపు మీ పిల్లల వరకు వచ్చి మీ పిల్లలకి ఏదైనా చేసుకోవాలన్నప్పుడు మీ శరీరం సహకరించదు. 40 ఏళ్ళకి 50 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోతారు, పండ్లు ఊడిపోతాయి, జుట్టు ఊడిపోతాయి, నడుములు వంగిపోతాయి. అత్తమ్మ అందుకే పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి అత్తమ్మ, అందుకే అంటారు పెద్దోళ్ళు. నేను మాత్రం చెప్పింది విన్నా కదా అత్తమ్మ, అందుకే ఇంత గట్టిగా ఉన్నావు నాడు.